రెండు మీడియా సంస్థలకు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ లీగల్ నోటీసులు పంపారు. సెకీ ఏపీ సర్కార్కి మధ్య సాగిన విద్యుత్ ఒప్పందాలపై తప్పుడు కథనాలు ప్రచురించారని, అందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. తప్పుడు కథనాలతో తన ప్రతిష్ట దెబ్బతిందని, క్షమాపణ చెప్పినట్టు పేపర్ మొదటి పేజీలో ప్రచురించాలని జగన్ డిమాండ్ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఇంకా నోటీసుల్లో ఏం పేర్కొన్నారు జగన్? సతీష్, ఏదైతే గతంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల పైన కూడా పారదర్శకంగా జరగలేదు, దాంట్లో కొన్ని భారీ స్థాయిలో కూడా అవినీతికి జరిగే ఆస్కారం జరిగే విధంగా కూడా ఒప్పందాలు జరిగాయని చెప్పేసి కూడా ఇటీవల మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పైన కూడా కొన్ని మీడియాలో కూడా వరుస కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కూడా అతను ఆ మీడియా సంస్థలు ఏదైతే వచ్చాయో ఆ మీడియా రెండు ప్రముఖ మీడియా సంస్థలకు కూడా ఈ రోజు ఆయన లీగల్ నోటీసులు జారీ చేశారు. తనకు తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కూడా తన మీద అవాస్తవంగా కథనాలు ప్రచురించాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి తరఫున కూడా ఆయన లాయర్లు కూడా రెండు మీడియా సంస్థలు కూడా లీగల్ నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా ఏదైతే ఉందో ఈ సెకీకి ఏపీ ప్రభుత్వానికి మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాల పైన కూడా అతను తన పాలనలో కూడా ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు, ఏ మేరకు విద్యుత్ యూనిట్ కొనుక్కున్నారు, దాదాపు 2.49 చొప్పున కూడా యూనిట్ కొన్నాము మేము. ఇదంతా ఈ ఒప్పందాల్లో కూడా పారదర్శకంగా జరిగాయి, ఎలాంటి అక్రమాలు అవినీతికి తావులేదు. కానీ తన పాలన పైన తన పాలన జరిగిన ఏదైతే ఉందో ఒప్పందాల పైన అవినీతి జరిగిందని చెప్పేసి కూడా కథనాలు చేశారు. ఆ కథనాలకు ఖచ్చితంగా మేము జవాబిస్తున్నామని చెప్పేసి కూడా అతను మొత్తం ఆధారాలతో సహా ఆ నోటీస్ తో పాటు వాళ్ళకు ఇవన్నీ అందించడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించారో అదే విధంగా తనకు బహిరంగ క్షమాపణ చెప్తూ కూడా తనకు అదే స్థాయిలో కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అది చేయకపోతే ఖచ్చితంగా తాను న్యాయస్థానం ద్వారా న్యాయ పోరాటం చేస్తానని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కూడా ఆయన రెండు మీడియా సంస్థలు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఖచ్చితంగా ఇలాంటి ఒప్పందాలు సెకీకి తన ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాల్లో ఇలాంటి అవినీతికి ఆస్కారం లేదు, ఖచ్చితంగా పారదర్శకంగా చేశామని చెప్పేసి కూడా అతను స్పష్టంగా చేస్తూ కూడా అది గతంలో చేసుకున్న ఒప్పందాల పత్రాలను కూడా మీడియా సంస్థలకు పంపించారు. సతీష్, థ్యాంక్ యూ శ్రీనివాస్.